వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, జ్యేష్ఠ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. జూలై 3వ తారీఖు బహుళపక్ష చవితి. దాన్ని సంకటహర చతుర్థిగా మనం జరుపుకునేటటువంటి రోజు. కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటే ప్రతి చవితికి కూడా ఒక నామాన్ని ఇస్తారు. ఆ చవితిని ఆచరిస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా చెప్పకనే ఆ నామం కూడా చెప్తుందేమో అని అనిపిస్తుంది. మరి గణపతి ఆరాధన ఈ రోజున ప్రత్యేకంగా ఎలా చేసుకోమంటారు? తద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది? ఒక్కసారి మీ ద్వారా సార్. జూలై మాసం అంటే మనం అలా తీసుకుంటే జ్యేష్ఠ బహుళ చవితి. కృష్ణ పింగళ. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటమ్మా? కృష్ణుడు. కృష్ణ నిరంతరమైన ఆనందం అని నేను విన్నాను. కృష్ణ అన్న మాటకి. పింగళ. పింగళ అంటే శని భగవానుడి పేరేమో కదా కదా. పింగళ అనే పదం వస్తుంది. ఇక్కడ కృష్ణ అంటే నల్లనివాడు. నల్లనివాడు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది. పింగళం అంటే సువర్ణవర్ణం. అంటే ఆ చీకట్లలోంచి, అజ్ఞాన అంధకారంలోంచి వెలుతురు వైపు చేసే ప్రయాణం. ఇక్కడ అందరూ కష్టాలు. అంటే గణపతి అనగానే వీధి ఎదురుగుండా వీధిపోట్లు ఆపేసేవాడి కింద కూర్చోబెడతారు. వీధిపోటు ఒకవేళ ఉంటే ఆ వీధిపోటు ఉంటే అక్కడ కూర్చోబెట్టేస్తే ఇంకా ఆయనకి ఇంకేం పని ఉండదు. అక్కడ వచ్చే దోషాలని తీసేస్తాడు. అట్లా కాదు కదా. అది కాదు, అది పూజ చేయాలి కదా అసలు. అయితే అసలు అంటే దాని అర్థం తెలియాలి. ఇక్కడ సంకష్టహార చతుర్థి మనకు వచ్చేటువంటి కష్టాలని ఆపేది. ఇప్పుడు కేతువు మోక్షకారకుడు. మనకు వచ్చే కష్టాలన్నింటికి కారణం ఏంటి? ఒక పని ప్రారంభించినప్పుడు దానికి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? ఆటంకాలు రాకుండా గణపతి పూజ చేస్తే ఆటంకాలు లేకుండా చేస్తాడా? చేయాలి యాక్చువల్గా. అయితే ఆ పనికి ఆయన నియమిస్తే ఆయన దైవం ఎందుకు అవుతారు? పనివాడు అవుతారు కానీ. అంతే కదా. అంటే ఆయనకి ఇంకేం పని లేదు. నువ్వు ఒక పసుపు విఘ్నేశ్వరుని చేసి తమలపాకు మీద పెట్టి పూజ చేసి నాకు ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా, నాకు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పనులన్నీ నిర్విఘ్నంగా చేసే స్వామి అని చెప్పేసి అంటే జనరల్గా మనం చేస్తాం. అసలు ఒరిజినల్గా గణపతిని ఆదిపూజ్యో గణాధిప, ఎవరైతే మొట్టమొదటి పూజలు అందుకుంటున్నాడో ఆయన గణపతి కదా. ఆదిపూజ్య గణాధిప అంటే అర్థం ఏంటంటే ముందుగా ఎవరైతే పూజలు అందుకుంటున్నాడో ఆయన గణపతి. గణపతి అంటే అర్థాలేంటి? లెక్కించువాడు. గణ అంటే కౌంటింగ్, గణపతి అంటే లెక్కలకి అధిపతి. లెక్కలు రాస్తూ ఉంటాడు. మనకి శ్రీశైలం ప్రారంభంలో కూర్చుని నాన్నగారి దగ్గరకు వచ్చి వెళ్ళే సాక్షి గణపతి అంటే అకౌంట్. గణ అంటే కౌంట్. మనం చేసే ప్రతిదీ రాస్తూ ఉంటాడు గణపతి. ఇక్కడ ఈయన సంకష్టం అంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనకి? మనం చేసుకునేటటువంటి కేతువు. అంటే కేతువు జ్ఞానకారకుడు. అజ్ఞానంతో ఒకవేళ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఆ పని మొదలు పెడితే అది విఘ్నమే. విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అంటే చదువులకు అధిపతి. జ్ఞానంతో పని చేస్తే తమలపాకు బియ్యం పళ్ళంలో తమలపాకు వేసి దాని మీద పసుపు గణపతిని పెట్టి పూజ చేయకర్లా కదా. ఏదో రాబోయే చెప్పర్లేదు. ఇప్పుడు అవి అయిపోయినాయి సార్, ఆల్రెడీ జరిగిపోయిన అజ్ఞానంతో తప్పులు జరిగిపోయినాయి. ఇకనైనా జ్ఞానంతో సన్మార్గంలో నడిపించమని కూడా స్వామిని ఖచ్చితంగా మనం ప్రతినిత్యం కోరుకోవాలేమో అని అనిపిస్తుంది. ప్రతినిత్యము అసలు అంటే నైట్ నిద్రించే సమయంలో, ఉదయం లేచిన వెంటనే మనం చేయాల్సినటువంటి కార్యాలు ఆదిపూజ్యో గణాధిప. అంటే ఏదైతే ఉదయం అంటే ఇప్పుడు సుబహాన్ అల్లా ముస్లిమ్స్, మనం ఏది చూసినా ఆదిపూజ్యో గణాధిప, ఆడు గణపతి, గణాలకు అధిపతి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, ఆ పనికి సంబంధించినటువంటి గణాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఎలా అయితే 64 ప్రమద గణాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఇల్లే దేవాలయం అనుకుంటే అందులో ఆ ఇంటిని నడిపించడానికి అష్టదిక్పాలకులుగా, పంచభూతాలుగా, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఉన్నటువంటి అధిపతి గణపతి. అది మనకి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క బింబం ఎర్రగా ఉంటుంది, అది గణపతి. గణపతిని అందులో చూడాలి. ఆదిపూజ్యో, మొట్టమొదటిసారి నువ్వు ఏ దేవీ దేవత ఉపాసకుడు అయినా మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడిలో గణపతిని చూసి ఆరాధన చెయ్యేవాడు. ఇలాంటి వాటికి అసలు
నువ్వు చేసే పని ఇక తిరుగు ఉండదు, ఇంకా దానికి ఆటంకమే ఉండదు. మరి ఏం చేయమంటారు ఇక్కడ రేపటి రోజున? కృష్ణ పింగళ ఉమ్, సంకష్టార చతుర్థిని జ్ఞానంతో మనం ఆచరణ చేయాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఫస్ట్. ఉమ్, ఎవరైతే బిఫోర్ సన్ రైజ్ నిద్ర లేస్తారో వాళ్ళ జీవితాల్లో ఆటంకాలు ఉండవు. ఉమ్, అంతే. అది లేక మనం చేసే పనుల్లో క్లారిటీ లేక ఫెయిల్ అవుతున్నాం, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం. అందుకనే అక్కడ పసుపు ముద్దకి చేసేటువంటి ఉమ్, ప్రక్రియ, పసుపు మనలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక రకంగా చూసుకుంటే వంటల్లో చూసుకుంటే వ్యాధి నిరోధక శక్తి, యాంటీబయాటిక్. ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ బాగుందో మనం ఆరోగ్యం బాగున్నప్పుడు మనం అన్నీ బాగా చేయగలుగుతాం. ఉమ్, ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధి చెందాలంటే ఉమ్, ఆరోగ్యం బాగుండాలి. ఉమ్, ఆరోగ్యం బాగుండాలంటే ఆధ్యాత్మిక చింతన 100% ఉండాలి. ఇవి రెండు సమ్మిళితం, ఇవి రెండు విడివిడిగా ఎప్పుడు ఉండవు. ఇవి రెండు కలిసి ఉంటేనే ఆ మనిషి జీవితంలో ఉన్నతిని సాధించగలరు. మరి రేపటి రోజున ఏం చేయమంటారు? శుభ్రంగా సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి అభ్యంగన స్నానానికి అవకాశం ఉంటే, అంటే నువ్వులు శనగపిండితో నలుగు పెట్టుకుని శుభ్రంగా స్నానం అవి చేసి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు ఆ ఎర్రటి బింబంలో గణపతి ఉన్నాడు. మూలాధారానికి అధిపతి గణపతి అన్నాం కదా, అక్కడ ఉండేటువంటి వర్ణం ఏంటి? ఎరుపు వర్ణం. ఆ వర్ణానికి అధిపతి గణపతి కాబట్టి అందులో ఆ భగవానుడిని దర్శించి ఒక 14 గుంజిళ్ళు ఇక నుంచి మొదలు పెట్టండి. మీ జీవితంలో ఆటంకాలు వస్తాయేమో చూడండి. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి 14 గుంజిళ్ళు మీరు మొదలు పెట్టండి. అలాగే సూర్య నమస్కారం చేయండి, అవకాశం ఉంది అర్ఘ్య ప్రదానం చేయండి. అప్పుడు శుభ్రంగా మనం ఒక పసుపు వస్త్రం వేసుకుని కూర్చొని గణపతి మంత్రాలు ఉంటాయి. అసలు మాకి వేదంలో ఈ గణపతికి సంబంధించి కానీ లేకపోతే నేను సౌర మంత్రాలు చెప్తూ ఉంటాను. ఇక్కడ గణపతి అనగానే మనకి ప్రధానంగా కనిపించేవి పెద్ద చెవులు కదా, సింబాలిక్ గా చక్కగా వినాలి ఫస్ట్ నువ్వు అంతే. చెప్పకనే బాగా విను, శ్రద్ధ ఎక్కువ పెట్టు. అందుకనే మనకి సౌర మంత్రాల్లో అరుణ మంత్రాల్లో మొదటి మంత్రం భద్రంకరణే శృణుయామ దేవాహ, భద్రంకరణే శృణుయామ దేవాహ. ఫస్ట్ భద్రంగా ఉండాల్సింది చెవులు, ఎందుకంటే వినాలి కదా. మంచి విను, నేను వినేదంతా కూడా నాకు భద్రం చేకూర్చుగా. భద్రం పశ్యేమాక్ష భీర్యజత్రాహ, నేను చూసేది ప్రతిదీ కూడా శుభమై ఉండుగాక. ఈ మంత్రాలు అరుణంలో ఉంటాయి, అరుణ మంత్రాలు. భద్రంకరణి చాలా బాగా, అంటే మిగతా వాటిలో కూడా ఎప్పుడు నేను మంచినే వినేలా చూడు, ఎప్పుడు నేను మంచినే చూసేలా ఆశీర్వదించు. ఇంద్రుడు బృహస్పతి మాకు మేలు చెయ్యుగాక అని చెప్పేసి నేను మంత్రార్థం. గణపతి మంత్రం మనకి శుక్లాం భరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఎలాంటి విఘ్నాలు లేకుండా నన్ను అనుదినం రక్షించు స్వామి. ఇంకా మనకి గణపతి అధర్వణ శీర్షం ఉంటుంది, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే వేదములో ఉన్నటువంటి మంత్రాలని మనం ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం అనుకునేటువంటి ముక్తి మోక్షము రాదు. చాలా ఉన్నాయి, అవన్నీ అవసరం లేనివి, అనవసరమైనవి, ప్రమాణాలు లేనివి. ఇది గణపతిది అధర్వణ శీర్షం అనేది ప్రమాణంతో ఉంది, వేదం చెప్పింది. అలాగే గణాన అంత్వా గణాపాతి హవామహే కవిం కవీనా ఉపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనం. గణపతి మంత్రం. ఈ మంత్రాలని యథాశక్తి ఎంత చదవగలము, అది ప్రతినిత్యము చేయాలి సాధన. ఒక సంకష్టహర చతుర్థి రోజు మాత్రమే కాదు, ఇది ఇప్పుడు ప్రారంభించి చేస్తూ ఉంటే గడిచే ప్రతి సంకష్టహర చతుర్థి మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులనే తీసుకొస్తూ ఉంటుంది. ప్రాక్టీస్, సాధన. ఆయన తీక్షణంగా వింటాడు, బాగా వింటాడు. గుంజుళ్ళు తీస్తే ఖచ్చితంగా మూలాధారం అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, తీస్తున్నప్పుడు ఏదైనా మంత్రం చదువుతూ తీయాలా, జస్ట్ తీసేయాలా? అది గుణాత్మకమైనటువంటి, అంటే గణపతి గుణాలు కలిగిన వాడు కాబట్టి గమ్ అనుకుంటూ, అలాగే అలాగే లమ్ అనే బీజం ఆయనకి, అంటే మూలాధారానికి బీజం లమ్. అలాగే ఘమ్ ఆయన మంత్రం గణపతిది, గమ్. అదే గురుడికి కూడా గమ్ని సూచిస్తాడు, మీ ఇష్టం. అది గమ్ అనుకుంటూ అనే మంత్రాన్ని ఎట్లా లక్ ఫర్ బోత్. కుడి చేతి ఎడం చేతి బొటన వేలు కుడి చెవు మీద పెట్టి కిందకి పుల్ చేయాలి, పుల్ చేస్తాం. అలాగే కుడి చేతి బొటన వేలుని ఎడం చెవు మీద పెట్టి కిందకి పుల్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా దిగి
హోల్డ్ చేయాలి. Hmm. ఇక్కడే అంటే రాహుకేతువులకు ఉన్నటువంటి సంబంధం Hmm. పూర్తిగా విడిచిపెట్టడం కేతు యొక్క అధీనంలో ఉంటుంది. Hmm. పూర్తిగా కుంభం అంటే లోపలనే కుంభీకరణం చేయటం, శ్వాసను తీసుకొచ్చి బంధించడం అనేది రాహు కంట్రోల్లో ఉంటుంది. Hmm. ఎవరైతే ఆ వాయుస్తంభన ఆ తీసుకున్నటువంటి శ్వాసని Hmm. కుంభించకుండా చేస్తారో వాళ్ళకి రాహు యొక్క ప్రభావాలు అధికంగా ఉంటాయి, చెడు ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. Hmm. కుంభన అనేది జరగాలి. కుంభన అని జరగాలి. అలాగే పూర్తిగా విడిచిపెట్టి మళ్ళీ బంధన జరగాలి. Hmm. Hmm. ఇవి రెండు రాహుకేతువుల యొక్క చెడు ప్రభావాల్ని మనకి రాకుండా చేస్తాయి. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ గుంజిళ్ళు తీయటం అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. ఇన్హేల్ ఇన్హేల్ చేసి కిందకి దిగాము. నెమ్మదిగా కూర్చుని బంధన బంధన అక్కడ శ్వాస ఆపాలి. బంధన చేసి ఆపి సెకండ్ నెమ్మదిగా మళ్ళీ విడిచిపెడుతూ అలా పైకి లేవాలి. ఎక్సైల్ చేస్తూ పైకి లేస్తాం. అంతేనా? జీవితంలో అద్భుతమైన మార్పులు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఈ గుంజీళ్ళు తీస్తే ఉద్యోగాలు వచ్చినాయి. బా. వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయినాయి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరే నడిపిస్తుంటారు వివాహ వ్యవస్థని. కానీ ఆటంకాలు, అవును. కుజదోషం, Hmm. కాలసర్పదోషం, ఇలాంటి దోషాలన్నిటికీ అద్భుతమైనటువంటి రెమెడీ. Hmm. ఎంత అద్భుతంగా ఇస్తారంటే మీరు ఈ సాధన మొదలుపెట్టి 41 రోజు పూర్తయ్యేలోపు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. చూడొచ్చు. అద్భుతమైనటువంటి ఇట్లా పెళ్లి కుదిరిపోయిన వాళ్ళు మాకు కార్డులు పంచిపెట్టి ఫోన్లు చేసి పెళ్లి కుదిరిందని చెప్పి ఇమీడియట్ గా 11 days లోనే చాలా ఫాస్ట్ గా చూసాం. సో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.